హలో ఆల్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మన కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఇండియా ఎండ్స్ ట్రాన్స్షిప్మెంట్ రైట్స్, ట్రాన్స్షిప్మెంట్స్ ఫెసిలిటీ ఫ్రమ్ బంగ్లాదేశ్. సో వాట్ ఈస్ దిస్ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ? ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు? వై ఇండియా ఎండెడ్ దిస్? ఇప్పుడు ఎందుకు రివోక్ చేశారు? స్ట్రాటజికల్లీ వాళ్ళ మోటివ్ ఏంటి? ఇది వాళ్ళ డిస్కషన్ చేద్దాం. నౌ వాట్ ఈస్ దిస్ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ అంటే, చూడండి, బంగ్లాదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ టెక్స్టైల్స్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ రెడీమేడ్ నెంబర్ ఆఫ్ గార్మెంట్స్. ఈ గార్మెంట్స్ తయారు చేసినవన్నీ బంగ్లాదేశ్ డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే ఒకసారి జాగ్రఫికల్లీ బంగ్లాదేశ్ ఎక్కడుందో మనం చూస్తే మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈస్ ఇండియా, లైక్ రఫ్ డయాగ్రామ్, ఇక్కడ బెంగాల్కి పక్కన ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది ఈ ఏరియాలో కదా. సౌత్లో తనకి బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ ఉంది, ఓషన్ యాక్సెస్ ఉంది. బట్ ఇఫ్ యూ సీ టు ద ఈస్ట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి, తర్వాత మయన్మార్ ఉంటుంది. టు ద వెస్ట్ బెంగాల్ ఉంది. టు ద నార్త్ దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ సిక్కిం, భూటాన్, నేపాల్ అండ్ పైన చైనా ఉంటుంది. సో బంగ్లాదేశ్ 3 sides-లో ల్యాండ్తో సరౌండ్ అయ్యి ఉంది, ల్యాండ్లోకి అయి ఉంది ఆన్ 3 sides. వేరే సదర్న్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్, ఓషన్ యాక్సెస్ ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్కి ఒక ఫెసిలిటీ ఇచ్చారు ఇండియా వాళ్ళు. ఏ ఇయర్లో ఇచ్చారు? 2020లో. ఏంటంటే మీకు నేపాల్కి, భూటాన్కి, మయన్మార్కి పంపాలంటే చుట్టంతా ఇండియాకి సంబంధించిన నార్త్ ఈస్టర్న్ స్టేట్సే ఉన్నాయి కదా. వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడంతా అస్సాం, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్ ఈ ఏరియాసే ఉన్నాయి కదా. సో ఏదైతే మా ఇండియాకి సంబంధించిన పోర్ట్స్ ఉన్నాయో, నార్మల్ పోర్ట్స్ అలాగే ఎయిర్పోర్ట్స్, ఇవి కూడా మీరు వాడుకోండి, ఇట్స్ ఓకే. ఏంటంటే మనం ఫ్రెండ్లీ నైబర్స్ కాబట్టి, మన రిలేషన్స్ మంచిగా ఉండాలి కాబట్టి మా పోర్ట్స్లో మీరు యూజ్ చేసుకోండి. అంటే ఇమాజిన్, ఇప్పుడు ఇండియన్ గుడ్స్ వెళ్తున్నాయి అనుకోండి, ఇది ట్రైన్లో అయినా, రోడ్డు మీద అయినా, ఎయిర్పోర్ట్స్లో, ప్లేన్స్లో అయినా సరే, ఒకవేళ బంగ్లాదేశీ గూడ్స్ వచ్చాయి అనుకోండి, మనం వాళ్ళే కూడా ఎక్కిస్తాము. కొన్నిసార్లు వాళ్ళది అర్జెంట్ అయితే వాళ్ళదే ఫస్ట్ వెళ్తుంది, ఇండియన్ గుడ్స్ ఆగిపోతాయి. చూడండి, దీనివల్ల ఇండియాకి డెఫినెట్గా నష్టం ఉంటుంది. బికాజ్ మనం మన గుడ్స్ పక్కన పెట్టి వాళ్ళ గుడ్స్ని పంపిస్తున్నాం. మన టైము, మన ఫ్యూయల్, మన లాజిస్టిక్స్, సప్లై చైన్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. బట్ స్టిల్ మనం అలో చేసాం. ఎందుకంటే బంగ్లాదేశ్కి ఏ రకమైన యాక్సెస్ లేదు కదా పైన నేపాల్కి, భూటాన్కి, చైనాకి, మయన్మార్కి పంపాలంటే. సో మా ల్యాండ్, మా పోర్ట్స్, మా ఎయిర్పోర్ట్స్ మీరు యూజ్ చేసుకోండి, మీ గుడ్స్ ఇక్కడ నుంచి ఫ్రీగానే వెళ్తే ఏం టెన్షన్ లేదు అనే ఒక ఫెసిలిటీ ఇచ్చారు. మరైతే ఇప్పుడు ఆ ఫెసిలిటీని తీసేశారు. ఎందుకు? కాంటెక్స్ట్ ఏంటి అంటే, మనకు తెలుసు ఇండియాకి బంగ్లాదేశ్తో ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎప్పుడు ఉన్నాయి? షేక్ హసీనా ఉన్నప్పుడు. బట్ లాస్ట్ ఇయర్ 2024లో ఒక కూ జరిగి ఆమెని పవర్ నుంచి దించేశారు బంగ్లాదేశీ ప్రజలే. బికాజ్ ఆఫ్ కొంచెం రిజర్వేషన్ గొడవలు, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ గొడవల వల్ల ఆమె ప్రొటెక్షన్ కోసం ఇండియాలోకి వచ్చింది. ఇండియాలో, ఢిల్లీలో మనం ఆమెకి ప్రొటెక్షన్ ఇచ్చాం. ఆమె తర్వాత ఒక ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా, ఒక స్ట్రాటజిక్ అడ్వైజర్గా మొహమ్మద్ యూనస్ వచ్చారు. ఈ మొహమ్మద్ యూనస్ ఇండియాకి యాంటీగా పనిచేయడం స్టార్ట్ చేశారు. అంటే ఆయన టైంలో యాంటీ ఇండియన్ గ్రూప్స్ ఎంకరేజ్ చేయడము, ఇండియాకి టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న వాళ్ళని వదిలేయడము, ఇలా డిఫరెంట్గా చేస్తున్నారు. అయితే ఇంకా ఇండియాకి సంబంధించిన కొంత హిందూ మైనారిటీ, ఇంకా వేరే మైనారిటీ వాళ్ళని అక్కడ పర్సిక్యూట్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే, షేక్ హసీనాని మా దగ్గరికి తిరిగి పంపించేసేయండి, ఆమె యొక్క ద్రోహి, మీరు ఎందుకు ప్రొటెక్షన్ ఇచ్చారు, పంపించండి అని. ఇవన్నీ రీజన్స్ వల్ల ఇండియా కొంత కనిపెట్టుకొని ఉంటుంది బంగ్లాదేశ్ని. ఫస్ట్ ఈ మొహమ్మద్ యూనస్ పవర్లోకి వచ్చాక టెంపరీగా ఇండియాని కలుద్దాం అనుకుంటాడు. బట్ షేక్ హసీనాని రిటర్న్ పంపించండి, ఇక్కడ ఇండియన్ టెర్రరిస్ట్ లింక్స్ ఉన్న వాళ్ళకి బయటకు వదులుతున్నారు, యాంటీ ఇండియా ఇస్లామిక్ గ్రూప్స్ని బయటకు వదులుతున్నారు. ఇవన్నీ చూసి మన వాళ్ళు అంత ప్రొయాక్టివ్గా ఆయనకి ఎస్ చెప్పలేదు. బికాజ్ యాంటీ ఇండియా పనిచేస్తున్నారు కదా వాళ్ళు. తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా చైనాకి వెళ్ళిపోయాడు. చైనా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సదస్సులో పాల్గొని అక్కడ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ చేశాడు. ఆయన తొందరలో ఏమన్నారంటే, మా చుట్టంతా నార్త్ ఈస్ట్ కంట్రీ ఉంది, ఆ నార్త్ ఈస్ట్ కంట్రీలో వాళ్ళకి ఓషన్ యాక్సెస్ కావాలంటే మా నుంచే వెళ్ళాలి, ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ చేశారు. అది చాలా వైరల్ అయింది. దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో
అది జరిగి జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ అవుతుందంతే. అండ్ ఇండియా వాళ్ళు ఏదైతే మీకు ఇప్పటిదాకా మేము ఫ్రీగా ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఇది ఇక్కడ నుంచి బంద్, ఇంకా మీరు యూజ్ చేసుకోలేరు అని. అయితే ఇప్పుడు అది బంగ్లాదేశ్కి డబల్ దెబ్బ. ఎలా అంటే ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ చూశారు కదా, ఎంతెంత టారిఫ్స్ వేస్తున్నాడో. ఇండియన్ ప్రొడక్ట్స్ మీద ట్రంప్ 26% వేస్తే బంగ్లాదేశ్ వాళ్ళ మీద ఆల్మోస్ట్ 37% వరకు వేశాడనమాట. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్స్ అమెరికాకి వెళ్ళాయి అనుకోండి, ఒక 100 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అనుకోండి, ఇండియన్ బిస్కెట్ ప్యాకెట్ అయితే 126 రూపీస్ అవుతుంది అమెరికాలో, బంగ్లాదేశీ బిస్కెట్ ప్యాకెట్ అయితే 137 అవుతుంది అనమాట. అప్పుడు ఎవరు కొంటారు? అమెరికన్స్ ఆబ్వియస్గా ఇండియన్ది కొంటారు కదా. అదొక దెబ్బ. రెండో దెబ్బ ఏంటి? ఇప్పటిదాకా మంచిగా ఇండియన్ ల్యాండ్, ఇండియన్ పోర్ట్స్ చూసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, బికాజ్ వాళ్ళు ఫేమస్ టెక్స్టైల్స్లో. ఇప్పుడు మనం ఈ ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీ ఆపిస్తే ఎక్కడి నుంచి చేసుకుంటారు? కింద ఓషన్కి వచ్చేసి మళ్ళీ అటు నుంచి చైనాకి వెళ్ళి, చైనా నుంచి నేపాల్, భూటాన్, మయన్మార్కి చేసుకోవాలి. దానివల్ల వాళ్ళకి ఎంత ఖర్చు, ట్రాన్స్పోర్ట్, ఫ్యూయల్, లాజిస్టిక్స్, చాలా ఖర్చు. ఇప్పుడు ఇది డబల్ దెబ్బ. ఎందుకంటే ఆయన ప్రో చైనా, యాంటీ ఇండియా అవుతున్నారు. అది క్లియర్లీ అర్థం అవుతుంది. ఒక ఎనిమీ కంట్రీ లాగా బిహేవ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి వీళ్ళు ఈ స్ట్రాటజిక్ మూవ్ తీశారు. బట్ అది ఓపెన్గా చెప్తారా రీజన్? అలా చెప్పరు. డిప్లొమసీలో అలా ఉండదు. మరి ఇండియా ఏం రీజన్ ఇచ్చింది, ఎందుకు క్లోజ్ చేశారంట? వాళ్ళు చెప్తున్నారు టు రెడ్యూస్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ లాజిస్టిక్ ఎఫిషియన్సీ. అంటే ఫస్ట్ ఇది బంగ్లాదేశ్ కోసం చేశారు. అయితే ఇండియాలో ఒక కంప్లైంట్ వస్తుంది ఏంటంటే, బంగ్లాదేశీ గుడ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఆర్ వాళ్ళని కూడా తీసుకోవడం వల్ల ఇండియన్ గూడ్స్ టైంకి చేరట్లేవు, మనకి ఉల్టా టైం వేస్ట్ అవుతుంది, ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది, గూడ్స్ సరిగ్గా వెళ్ళకపోతే ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, చాలా రకాలుగా ఇండియన్ ఎకానమీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అది తీసేస్తే మనకి ఈ గూడ్స్ టైంకి అంది కరెక్ట్గా మార్కెట్ ఉంటుంది. రెండోది, పోర్ట్స్లో కంజెషన్ బాగా ఎక్కువైపోతుంది, బికాస్ ఇండియాలోని గుడ్స్ అండ్ సర్వీసెస్ చాలా ఎక్కువైన నెంబర్ ఉంటుంది, క్వాంటిటీ. ఇప్పుడు బంగ్లాదేశ్వి కూడా వచ్చాయి అనుకోండి, కంజెషన్ టైట్గా ఓవర్ క్రౌడింగ్ అయిపోతుంది కదా. సో దానివల్ల కూడా ఈ మూవ్మెంట్, ట్రాన్స్పోర్ట్, సప్లై చైన్ అనేది దెబ్బతింటుంది అని చెప్పారనమాట. దానివల్ల మేము తీసేసాము అని ఇండియా చెప్తుంది. నౌ వై ఇండియా విత్డ్రూ ద ఫెసిలిటీ? ఎందుకు ఇది తీసుకున్నారు అని అంటే, మనం ఎగ్జాక్ట్ రీజన్స్ ద్వారా ఏం చెప్పొచ్చు అంటే, ఫస్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీ కన్సర్న్, ఏఈపిసి అనే ఒక బాడీ ఉంది, అపారల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని చెప్పేసి. వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ బంగ్లాదేశీ ప్రొడక్ట్స్, గార్మెంట్స్ మన పోర్ట్స్కి వచ్చేసరికి, ఈవెన్ నార్మల్ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్లో అయినా మన ఓన్ ఎక్స్పోర్టర్స్తో కాంపిటేటివ్గా ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ కాంపిటీషన్ ఎదురయ్యి మన ఓన్ ప్రొడక్ట్స్కి దెబ్బతింటుంది, మన ఓన్ ఎకానమీకే దెబ్బ పడుతుంది, ఎక్స్పోర్ట్ బిజినెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని వీళ్ళు చెప్పారు. సో ఫస్ట్ మన ఎకానమీ, మన ఇండస్ట్రీస్ మనం కాపాడుకోవాలి కదా, మనది కరెక్ట్గా ఉండి దెన్ మన నైబర్ గురించి ఆలోచించాలి. సో వీళ్ళు చెప్పారు ఫస్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, బికాజ్ వాళ్ళ దాంతో హ్యూజ్ కాంపిటీషన్ వస్తుంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి డంప్ చేయడం వల్ల వాళ్ళకి తక్కువైతే వాళ్ళే కొనుక్కుంటారు కదా. సో అదొక వన్ రీజన్. రెండు వచ్చేసి లాజిస్టిక్స్ బర్డెన్. సో పోర్ట్స్లో ఏమవుతుంది, టూ మచ్ కంజెషన్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళ ప్రొడక్ట్సే ముందుకెళ్ళిపోతున్నాయి, ఇండియన్ ప్రొడక్ట్స్ని మనం ఆపుతున్నాం. దీనివల్ల కొంత ఎక్కువ మనీ పే చేయడమా, ఎక్స్పోర్టర్స్ వెయిట్ చేసి రావడమా, కంజెషన్ ఎక్కువ అవ్వడము పోర్ట్స్లో, ఇదంతా ఎస్పెషలీ కోల్కతా పోర్ట్లో, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టూ మచ్ కంజెషన్ కనిపిస్తుంది అనమాట. సో లాజిస్టిక్స్ బర్డెన్ కూడా ఎక్కువైపోతుంది మన ప్రొడక్ట్స్కి. నెక్స్ట్ స్ట్రాటజిక్ అన్ఈజ్. వీళ్ళు మెల్లిమెల్లిగా ప్రో చైనా అవుతున్నారు, అది కూడా ఓపెన్గా వరల్డ్కి చెప్తున్నారు ప్రో చైనా అని చెప్పేసి. సో ఇది మనకు కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పి వాళ్ళకి ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చాం, మా ల్యాండ్, మా పోర్ట్ ఇది ఫ్రీగా వాడుకోండి అని. అలాంటప్పుడు వాళ్ళు ఎనిమీ కంట్రీ అయిన చైనా దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రజెన్స్ని వాళ్ళ కంట్రీలోకి ఆహ్వానిస్తున్నారు. అంటే మనల్ని పక్కన పెట్టి పైన కంట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అప్పుడు మనకు కూడా క్వశ్చన్ వస్తుంది కదా, మనం ఎందుకు ఇంత ఫ్రీ ఇలా ఇవ్వాలి మనల్ని అలా పక్కన పెట్టినప్పుడు అనే ఒక క్వశ్చన్ వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ డైమెన్షన్స్. మీరు ఇండియన్ మ్యాప్ కనుక చూస్తే దెర్ ఈస్ సమ్ స్పాట్ కాల్డ్ సిలిగురి కారిడార్. దానికి చికెన్ స్నెక్ అని ఒక పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా ఉందనుకోండి, ఇండియాకి పక్కనే ఇట్లా బంగ్లాదేశ్ ఉంటుంది కదా, పైన ఇక్కడ నేపాల్ ఉంటుంది, ఇక్కడ కూడా మళ్ళీ ఇండియా ఉంటుంది. ఈ మధ్యలో ఒక గ్యాప్ ఉంది చూసారా, ఈ నేపాల్కి, ఇండియాకి, బంగ్లాదేశ్కి మధ్యలో, దీని నుంచి మనం నార్త్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. అయితే ఈ సిలిగురి, ఈ చికెన్ స్నెక్ దగ్గర, అంటే ఆల్మోస్ట్ ఈ బార్డర్ దగ్గర
వాళ్ళు ఏం చేస్తున్నారు బంగ్లాదేశీ వాళ్ళు? చైనీస్ ఇన్వెస్ట్మెంట్, చైనీస్ పీపుల్ని ఆహ్వానిస్తున్నారు. అంటే మీకు అర్థమవుతుందా? ఆల్మోస్ట్ ఇండియన్ బార్డర్లోకి, ఇండియా లోపలికి చైనీస్ ప్రజెన్స్ వస్తుంది. అది మనకి చాలా డేంజర్. బికాజ్ మనం చూసాం కశ్మీర్ దగ్గర అక్సాయ్ చీన్ ఏరియాలో, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చైనీస్ వాళ్ళు ఎలా ఇంక్లూజన్ అయ్యారు, వాళ్ళ ఫోర్సెస్ తీసుకొని ఎలా ఆక్రమించుకోవడానికి వచ్చారు. మరి అలాంటప్పుడు చైనా వాళ్ళు ఇండియాలోకి రావడం మనం వెల్కమ్ చేయొచ్చా? చేయకూడదు. బట్ వితౌట్ టాకింగ్ టు అస్, మనకి ఏం సిగ్నలింగ్ లేకుండా వాళ్ళు మాత్రం చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ని వెల్కమ్ చేస్తున్నారు. మనల్ని అడిగితే మనం కూడా ఇచ్చేవాళ్ళం. బట్ దే ఆర్ గోయింగ్ ప్రో చైనా. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ సిగ్నల్స్. సో ఇది చేయటం వల్ల ఇండియా ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటుందంటే, ఎస్ వీఆర్ అ సాఫ్ట్ డిప్లొమాటిక్ కంట్రీ, మేము నైబర్హుడ్స్ని ఫస్ట్ పెడతాము, కానీ ఎప్పుడైతే మిమ్మల్ని పక్కన పెట్టి మరీ ఇక చైనా బెస్ట్ ఇండియాతో కరెక్ట్గా లేదు అని మీరు ఓపెన్గా మెసేజ్ చెప్తున్నారో, అలాంటప్పుడు మాది చేతకానితనం కాదు, మేము కామ్గా ఏం కూర్చోము, మేము కూడా రిటాలియేట్ అవుతాము, వీ విల్ ఆల్సో టేక్ దీస్ స్ట్రాటజిక్ మూవ్స్ అని పొలిటికల్ సిగ్నల్స్ ఇస్తున్నట్టు. నౌ ఇంప్లికేషన్స్, ఇంపాక్ట్ ఆన్ బంగ్లాదేశ్ ఎలా పడుతుంది ఈ ఫెసిలిటీ తీసేయడం వల్ల? ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ డిస్రప్షన్ జరుగుతుంది. డెఫినెట్లీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి పంపిస్తారు? పైన నేపాల్, భూటాన్, చైనాకి ఎక్స్పోర్ట్. ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకుని పంపిస్తారు? వీళ్ళు గార్మెంట్స్ తయారు చేసి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి బాగా ఎక్కువగా పంపిస్తారు. బట్ ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్పోర్ట్ కాస్ట్ అనేది వాళ్ళకి పెరిగిపోతుంది. కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ మనం 2024 తీసుకుంటే జస్ట్ ఈ ఎక్స్పోర్ట్స్ ద్వారా వాళ్ళు నియర్లీ $50 బిలియన్ సంపాదించుకున్నారు. బట్ ఇప్పుడు అది డెఫినెట్లీ ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెస్. చెప్పాలంటే బ్రిటిష్ టైంలో బంగ్లాదేశ్ అనేది వేరే కంట్రీ ఏం కాదు, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇండియానే కదా. పాకిస్తాన్ ఎలా ఇండియాలో ఉందో బంగ్లాదేశ్ కూడా ఇండియా ఉంది. అట్లీస్ట్ పాకిస్తాన్ కన్నా 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. బంగ్లాదేశ్ అనే సెపరేట్ కంట్రీ ఎట్లా ఫామ్ అయింది? అదొకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్. అది బంగ్లాదేశ్గా ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేసింది కూడా ఇండియానే. వాళ్ళు అడిగారు, మన ఆర్మీ హెల్ప్ అడిగితే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ పంపించింది హెల్ప్కి. సో 1971లో ఫామ్ అయ్యారు వాళ్ళు సెపరేట్ కంట్రీ లాగా. బట్ అంతకు ముందు వరకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు రైల్స్, రోడ్స్ ఇవన్నీ త్రూ అవుట్ ద కంట్రీ వేశారు కదా. సో ఇండియాలో బంగ్లాదేశ్కి చాలా లింక్స్ ఉన్నాయి. రైల్ లింక్స్, రోడ్ లింక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లింక్స్, బ్రిడ్జెస్ ఇవి కనెక్ట్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫెసిలిటీ తగ్గించడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెస్ అనేది జరుగుతుంది, డిస్కనెక్షన్స్ జరుగుతాయి. అండ్ మన దగ్గర ఉన్నంత లాజిస్టిక్స్, పోర్ట్ ఫెసిలిటీస్, హబ్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గర ఎక్కడివి లేవు. ఇప్పటిదాకా మనమే యూజ్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి స్ట్రెస్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ యాక్సెస్ లాస్. వీళ్ళు కోల్కతా పోర్ట్ యూజ్ చేసి, ఢిల్లీ పోర్ట్ యూజ్ చేసి చాలా పంపించుకుంటున్నారు బయటికి ఎక్స్పోర్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత మన దగ్గర కూడా ఒక మార్కెట్ క్రియేట్ అయింది. బంగ్లాదేశీ టెక్స్టైల్స్ కూడా ఇక్కడ మార్కెట్ని ఫైండ్ చేసి అమ్ముకుంటున్నారు. మరి ఇప్పుడు మనం ఈ ఫెసిలిటీ కట్ చేయడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్స్ లోపలికి రాకపోతే మన టెక్స్టైల్స్ వాళ్ళు కంపీట్ చేయలేరు. సో అక్కడ కూడా వాళ్ళకి మార్కెట్ పోయింది, రెవెన్యూ పోయింది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ సెట్ బ్యాక్. సో ఏదైతే వాళ్ళు గ్లోబల్గా ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నారో, గ్లోబల్గా బంగ్లాదేశ్ ఈస్ ఫేమస్ ఎస్ ఎ ట్రాన్సిట్ హబ్. మధ్యలో ఉంది కదా మంచిగా, ఇటు సైడ్ ఇండియా, అటు సైడ్ మయన్మార్, పైన నేపాల్, భూటాన్, కింద ఓషన్ ఉంది. ట్రాన్సిట్ హబ్ లాగా ఉంది, ఒకప్పుడు శ్రీలంక, ఈస్టర్న్ కోస్ట్ ఉన్నట్టు. ఇప్పుడు ఇన్వెస్టర్స్ బంగ్లాదేశ్లో రావడానికి ఇష్టపడతారా? భయపడతారు. అక్కడనేమో కండిషన్స్ బాగాలేదు విత్ ఇన్ కంట్రీ. బట్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఇప్పటిదాకా ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు బంగ్లాదేశ్కి లేవు. అలాంటప్పుడు ఏ ఇన్వెస్టర్ వచ్చి బిజినెస్ చేద్దాం అనుకుంటాడు బంగ్లాదేశ్లో? అట్లా కూడా స్ట్రాటజికల్లీ వాళ్ళకి ఇదొక సెట్ బ్యాక్. నౌ ఇండియా మీద ఎఫెక్ట్ ఏంటి? ఇంపాక్ట్ ఆన్ ఇండియా చూస్తే రెడ్యూస్డ్ కంజెషన్. వాళ్ళు ఇదే రీజన్ చెప్పారు కదా, ఏఈపిసి వాళ్ళు ఏంటంటే బంగ్లాదేశీ కార్గో కూడా మా పోర్ట్స్లోకి వస్తే మా గుడ్స్ పక్కన పెట్టాల్సి వస్తుంది. ఓవర్ క్రౌడింగ్, ఫుల్ హెవీ అయిపోతుంది ట్రాఫిక్ అక్కడ. సో మాకు కంజెషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు బంగ్లాదేశీ ప్రొడక్ట్స్ లేకపోతే ఏముంటుంది? ఓన్లీ ఇండియన్ ఎక్స్పోర్ట్, ఇండియన్ కార్గో ఉంటుంది. సో కంజెషన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ డొమెస్టిక్ టెక్స్టైల్స్కి బూస్ట్ దొరుకుతుంది. ఎలా చెప్పండి? మన ల్యాండ్, మన పోర్ట్స్ యూజ్ చేసుకుని బంగ్లాదేశ్ వేరే ఫారెన్ దేశాలకు కూడా పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి పంపిస్తుంది, యూరోపియన్ యూనియన్కి పంపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీ వాళ్ళకి లేదు అంటే బంగ్లాదేశీ ప్రొడక్ట్స్ అక్కడికి వెళ్ళవు. అప్పుడు మనం కూడా ఆ మార్కెట్ని గ్రాప్ చేయొచ్చు కదా. అంటే మన ఇండియన్ టెక్స్టైల్స్ అక్కడ బయట దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, ఇప్పుడు బంగ్లాదేశ్
బంగ్లాదేశ్కి ఈ ఫెసిలిటీ లేదని బయట వాళ్ళు కూడా మన దగ్గరే కొనడానికి వస్తారు. అప్పుడు మనం ఇండియాలో సప్లై పెరుగుతుంది, టెక్స్టైల్ బిజినెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇది ఒక మంచి డొమెస్టిక్ బూస్ట్ అన్నమాట టెక్స్టైల్ ఇండస్ట్రీకి. ఈ మధ్య 2 to 3 years నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది రిసెషన్లో ఉంది, అస్సలు బిజినెస్ లేదు, మార్కెట్ లేదు. బట్ ఇది కొంచెం హెల్ప్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రాటజిక్ కంట్రోల్ ఏంటంటే, చైనీస్ ప్రెజెన్స్ చూసామనుకోండి, చైనా ఎక్కడికంటే అక్కడ వ్యాపిస్తుంది ఇండియా చుట్టూ. శ్రీలంకలో ఉంది, మయన్మార్లో ఉంది, నేపాల్లో అయితే 2 years నుంచి ఉంది, అన్ని కంట్రీస్లోకి వస్తుంది. ఇప్పుడు మెల్లగా బంగ్లాదేశ్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. యూనస్ వెళ్ళాడు కదా చైనాకి, సిల్గురి కారిడోర్ కూడా ఆల్మోస్ట్ పిలిచేశారు చైనాని. సో ఇప్పుడు బంగ్లాదేశ్ని పిలిస్తే వెనకలో తోకబట్టుకుని చైనా వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా. అందుకని ఈ ఫెసిలిటీ తీసేయడం వల్ల చైనాని మనం దూరం పెట్టొచ్చు స్ట్రాంగ్గా. మన ఫుట్ ప్రింట్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు చైనీస్ వాళ్ళని ఎంటర్ చేయకుండా. తర్వాత ఒక్క నెగటివ్ ఏంటంటే పాసిబుల్ ఇమేజ్ సెట్ బ్యాక్. ఇండియాకి ఏం ఇమేజ్ ఉందంటే వరల్డ్లో, ఇట్స్ ఎ వెరీ సాఫ్ట్ కంట్రీ, సాఫ్ట్ డిప్లొమాటిక్ కంట్రీ, ఎక్కువ రిటాలియేటరీ, కోపం, బోల్డ్నెస్ ఉండదు, చాలా సాఫ్ట్గా కైండ్గా ఉంటారు అని. బట్ ఇదేంటంటే ఈ పని ఏదైతే ఉందో ఇది కొంచెం రియాక్షనరీగా ఉంది కదా. అంటే వాళ్ళు ప్రో చైనా అవుతున్నారు, ఇండియాని ఇన్సల్ట్ చేస్తున్నారు, యాంటీ ఇండియా అవుతున్నారు అని చెప్పి మనం ఒక రియాక్టివ్ మెజర్ లాగా కనిపిస్తుంది. సో ఇది సాఫ్ట్ కూడా కాదు, అవసరం వస్తే వీళ్ళు కూడా రిటాలియేట్ అవుతారు మిగతా కంట్రీస్ లాగే అని ఒక చిన్న ఇమేజ్ సెట్బ్యాక్ అనేది జరగవచ్చు. నెక్స్ట్ వే ఎహెడ్ ఏంటి మరి ఈ ప్రాబ్లమ్కి అని చూస్తే, దేర్ షుడ్ బి స్ట్రక్చర్డ్ డైలాగ్. ఇండియా అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు హై అండ్ ఓపెన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఒకటి పెట్టుకొని కూర్చొని మాట్లాడాలి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ట్రేడ్ మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి ఒక కొలాబరేటివ్ డైలాగ్ అని ఉండాలి. మాట్లాడుకుంటే ఏదైనా సాల్వ్ అవుతుంది, ఎంత గొడవైనా సాల్వ్ అవుతుంది, యుద్ధాలు కూడా ఆపొచ్చు. సో ఒక కొలాబరేటివ్ స్ట్రక్చర్డ్ డైలాగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ పాలసీ బ్యాలెన్స్ అనేది ఉండాలి ఇండియాలో. అంటే ఇక బంగ్లాదేశ్ అడిగింది కదా అని చెప్పి వాళ్ళనే అలో చేయడం కాకుండా, ఇండియాలో డొమెస్టిక్ ఇండస్ట్రీ కూడా మనకి ఇంపార్టెంటే కదా. సో డొమెస్టిక్ పాలసీని మన స్ట్రాటజిక్ ఫారెన్ పాలసీతో బ్యాలెన్స్ చేయాలన్నమాట. దాన్ని వదలొద్దు, దీన్ని వదలొద్దు, రెండు సాటిస్ఫై చేసేటట్టు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లో మనం వెళ్ళాలి. సరే, ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇప్పటిదాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇండియాదే, అంటే ఇండియాలోని పోర్ట్స్, ఎయిర్పోర్ట్సే కదా బంగ్లాదేశ్ వాళ్ళు వాడుతున్నారు. అలా కాకుండా మీరు కొంత మనీ పెట్టండి, లేదా మీ నుంచి పర్సోనల్ పంపండి, మేము కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తాం, కలిసి ఒక కారిడోర్ నిర్మించుకుందాం, కలిసి ఒక పోర్ట్ నిర్మించుకుందాం. అలాంటి జాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు, ఇద్దరు కలిసి పని తీసుకుంటారు, నైబర్స్కి ఇద్దరు గ్రో అవుతారు కదా. సో ఇట్లాంటి జాయింట్వి చేయాలి. ఎప్పుడైనా సరే నా ల్యాండ్లోకి నేను ఉత్తగా ఫ్రీగా రాణిస్తున్నాను అని అంటే ఎప్పుడో ఒకసారి గొడవ జరిగేదే డిఫరెన్సెస్ వచ్చినప్పుడు. ఇప్పుడు అదే జరిగింది. అదే జాయింట్ ప్రాపర్టీ ఉందనుకోండి, గొడవ చేసి మనం కంప్లీట్గా బ్యాక్ ఆఫ్ అవ్వలేము, వాళ్ళు అవ్వలేరు, ఇద్దరికి జాయింట్ ఓనర్షిప్ ఉంది కాబట్టి అలాంటిది చేయాలి. నెక్స్ట్ రీజనల్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్. మనకి చాలా బాడీస్ ఉన్నాయి, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎక్కడైతే వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడగలుగుతారో. ఫర్ ఎగ్జాంపుల్ సార్క్ ఉంది, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, కరెక్ట్. BBIN ఉంది, భూటాన్ బంగ్లాదేశ్ ఇండియా కారిడోర్ ఉంది. ఇంకొకటి చెప్పండి, రీసెంట్గా సమ్మిట్ జరిగింది థాయిలాండ్లో, మనం దాని గురించి ఒక వీడియో కూడా డిస్కస్ చేసాం. బిమ్స్టెక్ ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఉంది. సో ఈ మూడిట్లో ఇండియా బంగ్లాదేశ్ కలిసే ఉన్నారు. ఇలాంటి కాన్ఫరెన్సెస్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ మాట్లాడండి, ఎజెండా తీసుకురండి, డిస్కస్ చేయండి ఒకే ప్లాట్ఫామ్ మీద, అదొక ఆప్షన్. నెక్స్ట్ రివైజ్ విత్ కండిషన్స్. ఇప్పుడు ఇట్లా కంప్లీట్గా రిమూవ్ చేయడం వల్ల బంగ్లాదేశ్ కంప్లీట్గా ఎనిమీగా మారిపోయింది అనుకోండి, అది కూడా మనం అఫోర్డ్ చేయలేము. ఎందుకంటే మనకి ఆనుకొని ఉన్న నైబర్ చుట్టూతా నార్త్ ఈస్ట్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు అది సడన్గా ఎనిమీ అయ్యి చైనా వాళ్ళని పిలిచి యాంటీ ఇండియా వాళ్ళని పిలిచింది అనుకోండి, మనకి ఎంత కష్టం. మన సెక్యూరిటీ ఇంట్రెస్ట్, పీపుల్ స్టెబిలిటీ కష్టం కదా. సో ఒకవేళ మళ్ళీ తేవాలంటే సేమ్ ఇదే పాలసీలో కొన్ని కండిషన్స్ పెట్టండి, కొన్ని సెక్యూరిటీ కండిషన్స్, కొన్ని స్ట్రాటజిక్ కండిషన్స్ పెట్టి దెన్ ఓపెన్ చేయొచ్చు మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ప్రెజెన్స్ వస్తే మేము ఒప్పుకోము, ఇంత అమౌంట్ ఆఫ్ కోటా ప్రొడక్ట్స్ మాత్రమే అలో చేస్తాము, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ పెట్టి మళ్ళీ ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే at the end of the day నైబర్స్ కదా, కలిసే ఉండాలి. వి కాంట్ అఫోర్డ్ హాస్టిలిటీ విత్ అవర్ ఓన్ నైబర్స్. అందుకే
నా ఫైనల్గా ఎలా కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఇండియా చేసిన ఈ పని ఆల్మోస్ట్ ఒక ఇంటర్ప్లే ఆఫ్ ట్రేడ్, స్ట్రాటజీ అండ్ డిప్లొమసీ. ఈ మూడిటికి మధ్యలో క్రాస్ రోడ్స్లో ఉంది. మనం ట్రేడ్ ఒక సైడ్ పెట్టి, స్ట్రాటజీ ఒక సైడ్ పెట్టి, డిప్లొమసీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేసాం. ఎస్, డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం మన బాధ్యత, ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీ. అట్ ది సేమ్ టైం పక్క నైబర్ని ఎనిమీగా చేసుకోలేం కాబట్టి వి షుడ్ హ్యావ్ ఏ కన్సల్టేటివ్ ట్రాన్స్పరెంట్ పాలసీ మేకింగ్. వాళ్ళకు కూడా ఓపెన్గా చెప్పాలి, మా ఎక్స్పెక్టేషన్స్ ఇవి, మా ఇంట్రెస్ట్లు ఇవి, మనం కూర్చొని మాట్లాడుకుందాము, కొలాబరేటివ్గా ఒక పాలసీ చేసుకుందాం, అలాంటిది డైలాగ్ చేయాలి. థ్యాంక్ యూ.